హాయ్ అండి. నేను మీ రూప. హా! నిన్న మా బేబీ అటుగా వచ్చినప్పుడు మా పెరట్లో ఉన్న తెల్లగల్జేరైతే కనిపించింది. ఈరోజు దాన్ని కర్రీ చేద్దామనిపించి అటుగా వెళ్తుంటే అక్కడున్న శంకుపూల చెట్టయితే కనిపించిందండి. దాని నిండా ఎంతగా పూసాయో పూలు. ఆహా! వంగపూ కలర్‌లో ఎంత బాగున్నాయో. చూడండి, తెల్లగల్జేరైతే విపరీతంగా పెరిగిపోయింది మా పెరట్లో. వర్షాలు పడుతున్నాయి గదండీ! పల్లెటూరులో ఈ టైంలో ఆకుకూరలకు కొదవే ఉండదు. పచ్చకూర, తోటకూర, తూటికూర ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఆకుకూరలైతే ఫ్రెష్‌గా దొరుకుతాయండి. చూడండి, ఈ తెల్ల గల్జేరు ఎంతగా పెరిగిపోయిందో. దీంట్లో 2 రకాలైతే ఉంటాయండి. ఎర్ర గల్జేరు మరియు తెల్ల గల్జేరు అని 2 రకాలుగా ఉంటాయి. దీనిలోని ఎర్ర గల్జేరైతే కూరకు పనికిరాదండి. అదే తెల్ల గల్జేరును మాత్రం ఎంతో చక్కగా ఉపయోగించొచ్చు. అయితే ఈ గలిజేరు మందులలో అయితే యూజ్ చేస్తారంటండి. అందువల్ల దీన్ని వండుకొని తింటే మనకు గూడా ఆరోగ్యానికి చాలా బావుంటుందని అంటూ ఉంటారు. అందువల్ల ఈ వర్షాకాలం సీజన్‌లో ఇది దొరుకుతుంది కాబట్టికి దీన్ని ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కసారైనా కూర చేసుకొని తింటారండి. ఎలాంటి మందులైతే ఉండవు కదా! ఇది చూడండి, మా అత్తగారు చిన్న కరివేపాకు చెట్టు అయితే నాటారు. మందులైతే ఉండవు కదండీ! అందుకే చెడుపిడలనైతే ఉంటాయి. కాకపోతే చిన్నగా చూసుకొని మనకు కావాల్సిన దాన్ని మనం ఏరుకుంటే సరిపోతుంది. లాస్ట్ ఇయరు ఇదే ప్లేస్‌లో మా అత్తగారు పసుపైతే నాటారండి. ఆ పసుపు ఎంత బా వచ్చిందంటే, ఒక మొక్క నుండి 2-3 కేజీల వరకు పసుపొచ్చిందండి. ఎలాంటి మందు మాకు వేయకుండా అలా వచ్చిందంటే చాలా గ్రేటు. ఈ సంవత్సరం మా అత్తగారు వేయనన్నారు. ఎందుకండి అంటే ఎవరో అన్నారట, "పసుపు వేయడం అందరికీ అచ్చి రాదమ్మా" అని. అందుకే ఈ సంవత్సరం ఆపుదాం అన్నారు. అయ్యో! పసుపు వేస్తే అలా ఎందుకు అవుతుందండి? చెప్పండి మీరు. అసలు పసుపు అంటేనే శుభంగా భావిస్తాం కదా! అలా ఎలాంటి శుభకార్యమైనా పసుపు లేకుండా జరగదు కదా! అలాంటి పసుపుకు కూడా అపశకునంగా భావిస్తారా చెప్పండి? ఏంటోనండి ఈ మనుషులు. వినేవారుంటే ఎన్నైనా చెప్తారులెండి. ఆ! లోకం తీరే అంత. ఏమోలెండి, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో చెప్పుకోవచ్చు. కొద్ది రోజులైతే ఈ ప్లేస్‌లో ఈ మొక్కలన్నీ తీసేసి చక్కగా కూరగాయ మొక్కలు, ఆకుకూరలు, పచ్చకూర, తోటకూర, మెంతికూర ఇలాంటి కూరలన్నీ పోసేస్తామండి. బెండకాయ, దొండకాయ, వంకాయ ఈ మొక్కలైతే నాటుకుంటాము. మా ఇంట్లోకి కావాల్సినయయితే మేమే చేసుకుంటాము. వాటికి ఎలాంటి మందులైతే వేయమండి. సరే, కొద్ది కోపం వచ్చినా గూడా ఇంట్లో వరకు సరిపోతాయి గదండీ! అదే బయట కొనే వాటికి ఎన్ని మందులు కొడుతున్నారో, ఎలా కాస్తున్నాయో అవి మనం చూస్తూనే ఉన్నాం గదా! విపరీతమైన పురుగు మందులు, ఫెర్టిలైజర్సు ఏ విధంగా వాడుతున్నారో దాన్ని చూస్తూ తినలేక మా ఇంట్లో వరకు సరిపోయినా చాలులెండి, కొద్ది గొప్ప కాసినా పర్లేదు అనేసి 4, 5 మొక్కలు అవి ఒక రకం, ఇవి ఒక రకం అన్నీ మా పెరట్లో ఉన్న ప్లేస్ వరకి అన్ని రకాల మొక్కలైతే పెట్టుకుంటామండి. మా చెట్టు చూడండి, జామ చెట్టుకి జామకాయ అయితే కాసింది. దాన్ని చూడగానే నోట్లో నీళ్ళొచ్చేసాయి. టపుక్కున లాగేసి గబుక్కున నోట్లో వేసేసుకున్నాను. కూర స్టార్ట్ చేసా. ఆకుని నీట్‌గా కడిగి తాలింపులో వేసుకున్నాం. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసి కొంచెం వేగాక దాంట్లో 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలనైతే చీల్చి దోరగా వేసా. అయినా మీరెప్పుడైనా విన్నారో లేదో, ఆకుకూర చాలా కనిపిస్తుంది చూసినప్పుడు. కానీ వండిన తర్వాతే అది చాలా కొంచెమే కనిపిస్తుంది. మా బామ్మ అంటూ ఉండేది, "ఒసేయ్ మనవరాలా, పచ్చకూర, పచ్చి మాంసాన్ని మొగుడికి చూపించకూడదే" అని. దీని అర్థం మీకేమైనా తెలుసా అండి? తెలిస్తే కామెంట్ చేయండి. ఈలోపు 4 వెల్లుల్లి రెబ్బలనైతే దంచి ఆ తాలింపులో అయితే వేసుకున్నాను. ఈ కూరనైతే వండాలంటే మూత పెట్టకుండా మగ్గించుకోవాలండి. మూత పెడితే ఆకుకూర కదా, పైన మగ్గకుండా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకే దానికి మూత పెట్టకూడదు. కూరంతా మగ్గిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం వేసేసి దించేసుకున్నాం. ఆహా! చాలా బాగుందండి టేస్ట్ అయితే.